ఇలాగే చేస్తారు. చేసిందంతా చేసి ఏం తెలియనట్టు ఇలాగే కొట్టేస్తారు. నిజంగానండి, నేనేం త్రిపురని ప్రేమించలేదు, ఇష్టపడలేదు. ఎందుకు భరణి భయపడతావు? ధైర్యంగా చెప్పు. నువ్వు ఆగవే. మా అన్నని చంపుకోమంటావా ఏంటి? నీ వల్ల అన్నని అందరిలో దెబ్బలు కొడుతున్నాడు. నీ పక్కనుంటే మా నమ్మి బొమ్మ కొడతాడు. ఇప్పుడు నువ్వే మా అన్న పక్కనుంటే భాస్కర్ గారు కొడుతున్నారు. నేను కొట్టాను, అయినా ఇంకా నా కోపం తగ్గలేదు. అందరూ కొట్టాలి. లైఫ్ లాంగ్ కలిసి ఉండే నా త్రిపురతో కలిసి వచ్చి నిన్ను అందరూ కొట్టాలి. చెప్తాను సంగతి. వద్దండి, పెద్దమ్మ గారికి ఈ విషయం తెలిస్తే ఏం చేస్తారో ఏం చేసుకుంటారో తెలియదు. ఊళ్ళో కూడా మర్యాద పోతుంది. భాస్కర్ గారు, పెళ్ళి ఆగిపోతుంది. త్రిపుర నా వెంట పడింది, కానీ ఏ రోజు నేను తనని ఆ దృష్టితో చూడలేదు. మీ కాళ్ళు పట్టుకున్నాను, కనికరించండి. ఆడపిల్ల పరువు పోతుందండి. భాస్కర్ గారు, వదలరా. నా మాట వినండి భాస్కర్ గారు. వదలను, నేను వదలను. నన్ను కొట్టండి, తిట్టండి, కానీ త్రిపుర జీవితం అన్యాయం అయిపోతుందండి. నా మాట వినండి. మా చెల్లెలు బెస్ట్ ఫ్రెండ్ తను. నాకు చిన్నప్పటి నుండి తెలుసు. మంచి పిల్ల, ఆట పట్టిస్తుందే, కానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి దురుద్దేశం లేదండి. బజార్లో నిలబడి కౌగిలించుకుంటే ఏం లేదంటే ఎలా నమ్మమంటావు? ఒట్టండి, మా ఇంట్లో వాళ్ళందరి మీద ప్రమాణం చేయమని చేస్తాను. నాకు త్రిపుర మీద ఎటువంటి ప్రేమ లేదు. నా మాట నమ్మండి. మీరు అర్థం చేసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది. నేను చెప్తేనైనా నమ్ముతారా? త్రిపుర మా అన్నని ప్రేమిస్తున్నానని తిరుగుతోంది. ఇలా చేయొద్దని భరణి అన్న చాలా సార్లు చెప్పాడు, కానీ వినడం లేదు. నువ్వే చెప్పు. నేనేం చెప్పను? వన్ సైడ్ లవ్ అయినా రేపో మాపో పెళ్లి జరిగే లోపు మీ అన్నయ్యకి ప్రేమ పుట్టదా? అలా ఎప్పుడు చేయమండి. అలా జరగదు. నన్ను నమ్మండి ప్లీజ్ భాస్కర్ గారు, నన్ను నమ్మండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ భాస్కర్ గారు. అక్కర్లేదు, నువ్వు చెప్పావంటే అది నిజమని నమ్ముతాను సత్యవల్లి. పళ్ళి, త్రిపుర నాది. త్రిపుర నాకు కాబోయే పెళ్ళాం. తన చెయ్యి నేనే పట్టుకోవాలి, తన పక్కన నేనే కూర్చోవాలి. పరిచయం ఉందనో, ఫ్రెండ్షిప్ ఉందనో, చిన్నప్పటి నుంచి తెలుసనో ఎగస్ట్రాలు చేసావంటే నీ బాడీకి ఎగస్ట్రాగా కర్రలుంటాయి. అంటే కాళ్ళు పోతాయి. విరగొడతాను, చావ కొడతాను, చివరికి చంపేస్తాను. తక్కువ తక్కువ తక్కువ. భరణి, ఏమైంది? ఈ దెబ్బలేంటి? భాస్కర్, నువ్వైనా చెప్పు. చెప్పు, పర్లేదు. పడ్డానండి. యాక్సిడెంటా? ఎలా జరిగింది? అనుకోకుండా ఇలా వచ్చాను, ఇలా అయింది. నా బండి కూడా పడిపోయింది. హాస్పిటల్కి వెళ్దాం పదా. వెళ్తాడులే, నడవగలుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రాబ్లం ఏమీ లేదు. నువ్వు వెళ్ళు పెద్దబాబు. చెప్పినట్టు చెయ్యి, తగ్గిపోతుంది. రా కార్తీక్. త్రిపుర పద. హాస్పిటల్కి వెళ్దాం. నేను వెళ్తాను లేవాలి. నువ్వు త్రిపుర దగ్గర ఉండవు. భాస్కర్ గారి కోపంతో తన మీద చేయి చేసుకుంటే కష్టం. కొద్దిసేపు నువ్వు ఉంటే పరిస్థితి చక్కబడుతుంది. వెళ్ళు, నేను వెళ్తాను లేవాలి. అన్నా, నాకేం కాదులే, దెబ్బలేగా మానిపోతాయి. త్రిపుర నేను తిట్టకు, ఆమె తింగరదే. వెనక ముందు ఆలోచించకుండా ఇలా చేసింది. హక్ చేసుకుంటే కొట్టరా? మరి కొడతారా? నువ్వు వెలువల్లే, అన్నా నువ్వు వెలువల్లే.
నువ్వు వెళ్ళు వెళ్ళి పర్వాలేదు, వెళ్ళు. ఇంత ఆలస్యమైంది త్రిపుర? మాట్లాడవేంటి త్రిపుర? మీరేమంటారో ఏంటో అని టెన్షన్ పడుతుంది, అందుకే మాట్లాడట్లేదు. ఎవరేమంటారు? మా బంగారు కోడలు వచ్చేసింది కదా. చూడమ్మా, ఈ చీరలో నీకే చీర నచ్చిందో సెలెక్ట్ చేసుకో. అన్నీ కావాలన్నా నీ ఇష్టం. అన్నెందుకులేండి, చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. పర్లేదు కృష్ణ, మళ్ళీ మళ్ళీ మనం కొంటామా? పెళ్ళయ్యాక మళ్ళీ ఎప్పుడో పండక్కో పబ్బానికో వస్తుంది త్రిపుర. అప్పుడప్పుడు ఇచ్చే చీరలు కాదు, అత్తారింటికి వెళ్లే ముందు ఇచ్చే చీరలు సారెలే ముఖ్యం. అన్నీ ఓకే. అన్నట్టు ఇదిగో, ఇవి కూడా ప్యాకింగ్ చేయండి. చూస్తున్నావేంటమ్మా, తీసుకో. నవ్వు త్రిపుర, ఏంటి అలా ఉన్నావు? ఓ, అన్ని చీరలు ఎప్పుడు కట్టుకోవాలని సిగ్గుపడుతున్నావా? త్రిపురకి చీర కట్టడం నేర్పించాలి. ఆ విషయం మీకు తెలిసి పరువు పోతుందేమోనని మొహం అలా పెట్టుకున్నట్టుంది. వల్లి, త్రిపుర కోసం ఇంకేమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అన్నీ తీసుకున్నారు కదా పెరిబాబు? మీ పిల్లలకి కావాల్సిన చీరలు తీసుకున్నారు. మేం కూడా మీ అమ్మాయికి ఒక చీర పెట్టాలి కదా. చూడమ్మా త్రిపుర, అదిగో ఆ చీరలో నీకు ఏ చీర నచ్చింది? ఆ సెకండ్ ర్యాక్ లో ఫస్ట్ చీర ఓకేనా? నాకేది నచ్చట్లేదు. త్రిపుర, ఏమైంది? నచ్చలేదు నానమ్మ, అంతే. ఈ చీర చూడమ్మా, బాగుంటుంది. నీకైతే ఇంకా బాగుంటుంది. చూడమ్మా, చూడు త్రిపుర, ఖచ్చితంగా నచ్చుతుంది. సరే, అది తీసుకోండి. భాస్కర్ చెప్పగానే ఓకే అనేది చూసారా? వాళ్ళ ఇష్టాలు వాళ్ళకి తెలుస్తాయి. అమ్మాయి, ఈ చీర ఎంత? 30,000 అండి. 30,000? పర్వాలేదండి, అవసరమైతే ఆ డబ్బులు మేమే కడతాం. జరగని పెళ్లికి అంత ధర ఎందుకు పెట్టుకుంటారో ఏంటో. అమ్మాయి, ఈ చీర కూడా ప్యాక్ చేయి. డబ్బులు వాళ్ళు కడతారంట. అమ్మాయి అబ్బాయి డ్రెస్ సెలక్షన్స్ అయితే షాపింగ్ అయిపోయినట్టే. త్రిపుర, అల్లుడి గారికి మంచి డ్రెస్ సెలెక్ట్ చేయమ్మా. ఫస్ట్ నీ చేత ఇస్తున్నావు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి త్రిపుర. త్రిపుర, వీటిలో బావకి ఏది బాగుంటుందో చూడు. అల్లుడి గారికి ఏ డ్రెస్ బాగుంటుందో చెప్పు, సెలెక్ట్ చేయమ్మా. ఇది భరణి వేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ డ్రెస్ అయితే భరణికి చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ నాకు నచ్చింది. ఈ కలర్ నాకు అంతగా బాగుండదండి. అమ్మాయి ఇష్టపడి మొదటిసారి సెలెక్ట్ చేసింది కదా బాబు, కాదనుకో, తీసుకో. వెళ్ళి ట్రై చేయి.
చూసారా, తన సెలక్షన్ అన్నారు, డ్రెస్ తీసుకోమన్నావు, సైజు కూడా సరిపోలేదు. త్రిపుర సెలక్షన్లో పూరండి. చెప్పాక త్రిపుర ఇది బాగలేదని. త్రిపుర ఇంకొకటి సెలెక్ట్ చేయమ్మా. త్రిపుర మొహోట పడుతున్నట్టుంది, నేను సెలెక్ట్ చేసుకోనా? ఐ థింక్ ఇది బాగుంటుంది, నాకు మ్యాచ్ అవుతుంది, సైజ్ కూడా తెలిసిపోతుంది. నీకు ఓకేగా త్రిపుర? అమ్మయ్యా, మొత్తానికి షాపింగ్ పూర్తయింది. ఇవి ప్యాక్ చేసి బిల్లు కౌంటర్కి పంపించండి. నానమ్మ వెళ్దామా? ఇవి ప్యాక్ చేయండి. పదండి. మొత్తానికి నిశ్చితార్థం షాపింగ్ బ్రహ్మాండంగా జరిగింది. త్రిపుర ఇవన్నీ ఇవ్వు. కృష్ణవేణి, గాయత్రి, నిశ్చితార్థానికి కావలసిన బట్టలన్నీ తీసుకున్నట్టేనా? అన్నీ తీసుకున్నాం అత్తయ్య గారు. మళ్ళీ పెళ్లికి ముందు వెళ్తే సరిపోతుంది. అప్పుడు 2 రోజులైనా షాపింగ్ చేయాల్సిందే. ఇప్పుడే 1,00,000 రూపాయలు ఖర్చు, అప్పుడెన్ని లకారాలో. నువ్వు కట్టుకునే చీర నలగదు గాని ఎవరైనా చీరలు తీసుకున్నారంటే మనసులో నలిగిపోతావనుకుంటా. పెద్దమ్మగారు, బట్టలన్నీ భద్రంగా లోపల పెట్టేయమంటారా? త్రిపుర బట్టలు ఈ పూటకి దేవుడి గదిలో పెట్టండమ్మా. అలాగే అత్తయ్య గారు. ఆగండి. అంత డబ్బు పెట్టి కొన్నాం కదండి, అన్ని బట్టలు వచ్చాయో లేదో చెక్ చేసుకుంటే మంచిది కదా. చచ్చాను. ఇప్పుడు చెక్ చేస్తే టిప్పు భరణి అన్న కోసం తీసుకున్న డ్రెస్ బయటపడుతుంది. తర్వాత మమ్మల్ని కూడా బయటపడేస్తారు. కాపాడు మురుగా. ఆ షాప్ వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్లేనయ్యా. తీసుకున్నవన్నీ ఉంటాయిలే.
చెప్పలేమండి. ఒక్కోసారి మనం కావాలనుకున్నవి మిస్ అవుతుంటాయి, ఇంకోసారి కాదనుకున్నవి కూడా మన వాటిలో కలిసిపోతాయి. మనం తీసుకోకుండా ఉత్తి పుణ్యానికి ఎవరిస్తారా? అమెరికాలో కూడా ఇవ్వరు. ఇండియాలో ఎస్పెషలీ ఇక్కడ చాలా మార్పులు వచ్చాయమ్మా. బిల్లు ఒకరి పేరు మీద, బట్టలు వేరే వాళ్ళ ఒంటి మీద. ఐ మీన్ చేతులు మారుతున్నాయంటున్నాను అంతే. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? కొంప తీసి నేను భరణికి సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవడం చూసాడా ఏంటి? అల్లుడు గారి అనుమానం తీరితే గాని మనశ్శాంతిగా ఉండదత్తయ్య. సరే, చెక్ చేస్తే పోయేదే ఉంది. అవన్నీ అక్కడ పెట్టి ఒకసారి చూసుకోండి. అలాగే అత్తయ్య. కృష్ణవేణి, ఒకసారి చూడు అన్నీ ఉన్నాయో లేదో. ఆగండి అత్తయ్య, నా నిశ్చితార్థానికి తీసుకున్న బట్టలు కదా, స్వయంగా నా చేతులతోనే కవర్లు ఓపెన్ చేస్తాను. పట్టుకోనన్నా. ఈ చీర త్రిపురకి బాగా నప్పుతుందక్క. అవును. అది నాది, రేటు తక్కువేలే. నిశ్చితార్థానికి ఇది చాలు. త్రిపుర భరణి కోసం తీసుకున్న డ్రెస్ కనిపించట్లేదేంటి? ఏమైంది? ఆడవాళ్ల బట్టల మీద కూడా మీ అబ్బాయికి అవగాహన బానే ఉన్నట్టుంది. మరే ఎరా భాస్కర్, అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కదా? ఒకటి ఎక్స్ట్రాగా వచ్చిందేమో అనుకున్నాను. రాలేదమ్మా. వస్తే తీసుకెళ్లి తిరిగిచ్చేస్తాం కదా బాబు. ఒకరిది మనకెందుకు? అవునండి, మనది మాత్రమే మనం వట్టి పెట్టుకోవాలి, కాదనుకున్నది వదిలేయాలి. ఇష్టపడిన దాన్ని ఎలా వదులుకుంటాం నాన్నా? కృష్ణవేణి, గాయత్రి, బట్టలన్నీ సర్ది లోపల పెట్టండి. త్రిపుర బట్టలు మాత్రం దేవుడి గదిలో పెట్టండి. అలాగే అత్తయ్య. తారకం గారు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలాగేనండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పొద్దు పొద్దున్నే తూర్పు తిరిగి ఈరోజు మమ్మల్ని చల్లగా చూడమని ఆ భాస్కరుడికి దండం పెట్టుకున్నా ప్రయోజనం లేదురా అబ్బాయి. దేవుణ్ణి విసుకుంటున్నావెందుకో పొద్దున్నే? ఆ భానుడి ప్రతాపం ఆ మాదిరి ఉండాది. చల్లగా చూడమంటావా? ఎండేమో మండిపోతుంది. చెమటోడ్చి కష్టపట్టలేదన్నా కినుకేమో మరి చెమటలు పట్టిస్తున్నాడు.